తన విల్లాలో కూర్చొని జరిగిన సంఘటన గురించి తీవ్రంగా ఆలోచిస్తున్న రాజ్నాథ్ మల్హోత్రా దగ్గరికి బిల్వనాథ్ వస్తాడు. రాజ్నాథ్ బిల్వనాథ్ ఐడెంటిటీ గురించి అడిగితే సగం చెప్పి సగం చెప్పకుండా శివ గురించి తనతో చేతులు కలపమని అడుగుతాడు. రాజ్నాథ్ మొదట రిజెక్ట్ చేసినప్పటికీ అతనికి శివపై ఉన్న కోపం బిల్వనాథ్ని యాక్సెప్ట్ చేసేలా చేస్తుంది. నువ్వు చెప్పేదంతా కామెడీగా ఉందంటే ఈ విషయం పురుషోత్తంకి చెప్పినా అతను కూడా నమ్మకపోవచ్చు. నువ్వు నాతో తమాషా చేస్తున్నావా? అసలు సుందర్ విందా తన సింహాసనం నుండి దిగిపోయి అతని కుటుంబ ఆస్తిని శివకెందుకు అప్పగిస్తాడు అని అపనమ్మకంతో అన్నాడు రాజ్నాథ్. మీరు నమ్మట్లేదా? అయినా మీరు ఆశ్చర్యపోనవసరం లేదులే. మీరు శివ పురుషోత్తం విందా ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కాదు అని ఎందుకు అనుకుంటున్నారు? ఒకవేళ అతను విందా ఫ్యామిలీకి సంబంధించిన వాడేనేమో, లేదా విందా ఫ్యామిలీతో అతనికి కనపడని ఒక గొప్ప సంబంధం ఏదైనా ఉండొచ్చేమో, లేదా ఇప్పుడు విందా ఫ్యామిలీ ఇన్ఛార్జ్గా ఉన్న అజయ్తో శివకి డీప్ రిలేషన్ ఉండడం కూడా ఒక కారణం అనుకుంటున్నా అని అన్నాడు బిల్వనాథ్. శివ పురుషోత్తంకి విందా ఫ్యామిలీలో అజయ్తో పరిచయం ఉంటే అందులో వింతేముంది? దానివల్ల ఇతను విందా ఫ్యామిలీ ఎలా అయ్యాడు అని డౌట్గా అన్నాడు రాజ్నాథ్. ఎందువల్ల అయ్యాడు అని నేననటం లేదు, కానీ మీరు శివ పురుషోత్తం యొక్క టాలెంట్ని గుర్తించలేకపోతున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది మీ మల్హోత్రా ఫ్యామిలీ యొక్క ఇంటెలిజెన్స్, ఇన్వెస్టిగేషన్ ఎబిలిటీ ఏ విధంగా ఉందో. అయితే ఈ విషయం గురించి మీరు ఆశ్చర్యపోనవసరం లేదు. మిస్టర్ మల్హోత్రా, శివ పురుషోత్తం యొక్క స్ట్రెంగ్త్ అతని తాత కంటే చాలా ఎక్కువగా ఉంది అని అన్నాడు బిల్వనాథ్. ఓహో, నేను శివని గెలవడానికి భయపడుతున్నా అనుకుంటున్నావా? నేనిప్పటికే శివ పురుషోత్తంని చంపడానికి నా ప్లాన్స్లో నేనున్నాను. శివ పురుషోత్తం మనవడు కాకపోతే, పురుషోత్తంకి మిగిలిన ఏకైక రక్త సంబంధీకుడు కాకపోతే అతని రోజుదంతా ఎలా సాధించగలడు అని అన్నాడు రాజ్నాథ్. విందా ఫ్యామిలీకి చెందిన మిస్టీరియస్ ఎల్డర్, వరల్డ్ మాస్టర్ అని విన్నాను. అతనికి దాదాపు 100 సంవత్సరాల పైగా వయసుంటుంది. అతను చాలా మిస్టరీస్గా ఉన్నాడు. విందా ఫ్యామిలీకి చెందిన వారికి సిచ్యువేషన్ అర్థమవుతుంది. అయినా సుందర్ విందా ఏమైనా మూర్ఖుడా? ఇష్టపూర్వకంగా శివ పురుషోత్తంకి విందా మ్యాన్షన్, విందా ప్రాపర్టీస్ని అప్పగించడానికి అని అంటున్న రాజ్నాథ్ శివ పురుషోత్తం విందా ఫ్యామిలీ అంటే నమ్మలేకపోయాడు. ఎందుకంటే ఒక రాజు కుటుంబం మరొక రాజు కుటుంబంపై అడుగు పెట్టడానికి, నాశనం చేయడానికి చూస్తుంది. అయితే ఒక కుటుంబానికి చెందిన పెద్ద తన కుటుంబాన్ని బయట వ్యక్తులకి ఇష్టపూర్వకంగా అప్పగించడం అనేది అసాధ్యం. ఈరోజు శివ పురుషోత్తం మల్హోత్రా ఫ్యామిలీని తుంగల్లో తొక్కినప్పటికీ అతను ఆ కోపాన్ని అణచుకోవడానికి, శివతో పోరాడకపోవడానికి కారణం తన ఫ్యామిలీ గురించి రాజ్నాథ్ మల్హోత్రా భయపడడమే. మల్హోత్రా యొక్క ప్రాపర్టీస్ని శివ అడిగితే అప్పుడతను మల్హోత్రా ఫ్యామిలీని అప్పగించడం కంటే ముందుగా అతనే చనిపోతాడు. నాశనం అయిపోవడం కంటే మరణించడం ఉత్తమమనేది రాజ్నాథ్ ఉద్దేశం. సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా ఎలా ఉంటాడు? ఒకవేళ పురుషోత్తంకి నిజాయితీ, ఎబిలిటీ, స్కిల్స్ ఉంటే తప్ప అతను శివకి ఇంటి బాధ్యతలు అప్పగించడం చెయ్యడు. శివ పురుషోత్తం కేవలం ఒక 25 సంవత్సరాల కుర్రాడు. అతను సుందర్ విందాపై విజయం సాధించడం అనేది జరిగే పని కాదు. పురుషోత్తం ఫ్యామిలీ యొక్క ఏకైక రక్తం. అలా అని పురుషోత్తం ఫ్యామిలీలోని పవర్స్ అన్నింటికీ వారసత్వంగా పొందినది కూడా శివ పురుషోత్తం ఒక్కడే. ఆ ఫ్యామిలీకి బలం కూడా అతనే. ఏది ఏమైనప్పటికీ పురుషోత్తం ఫ్యామిలీలో మిగిలింది శివ పురుషోత్తం ఫ్యామిలీ మాత్రమే. ఇక ఆ ఫ్యామిలీ బాంబే అండ్ ఇంపీరియల్ సర్కిల్లోని జనాల్ని, అతన్ని కించపరిచిన జనాల్ని, అతనిపై ఆగ్రహించిన వాళ్లను తొక్కుకుంటూ పోతే అతను ఒంటరిగా చనిపోతాడు. శివ పురుషోత్తం ఆలోచన లేని పిచ్చివాడు. అతన్ని రెచ్చగొట్టడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఇలా అనేక ఆలోచనల మధ్య కొట్టుమిట్టాడుతున్న రాజ్నాథ్ ఆలోచనలను బ్రేక్ చేస్తూ, మిస్టర్ మల్హోత్రా, మీరు మెహ్రా ఫ్యామిలీని పారిపోయేలా చేసిన శివ పురుషోత్తం గురించి మర్చిపోయారా అని నవ్వుతూ అన్నాడు బిల్వనాథ్. ఆ విషయం నాకెందుకు తెలియదు? మెహ్రా ఫ్యామిలీ నాశనం అవ్వడానికి ముందు వాస్తవ పరిస్థితి వేరే ఉంది. మెహ్రా ఫ్యామిలీ పురుషోత్తం ఫ్యామిలీని నాశనం చేసినప్పుడు
పురుషోత్తం తీవ్రమైన అనారోగ్యంతో మంచంలో కోమాలో ఉన్నాడు. ఇది మెహ్రా ఫ్యామిలీకి హెల్ప్ అయింది. తర్వాత పురుషోత్తం మేల్కున్నాడు. పురుషోత్తం ఫ్యామిలీలో ఆఖరిగా మిగిలిన్న ఈ శివ పురుషోత్తం సిచ్యువేషన్ని చేతిలోకి తీసుకున్నాడు. అయితే ఇక్కడ ఒకటి గ్రహించాలి, మెహ్రా ఫ్యామిలీని తరిమి కొట్టింది శివ పురుషోత్తం అంటే అది అందరి భ్రమే. ఎందుకంటే కేవలం శివ పురుషోత్తం వల్ల అది కాదు. అందుకు ఖచ్చితంగా పురుషోత్తం ఏదో ఒకటి చేసే ఉంటాడు. బహుశా డెస్ట్రాయ్ చేయటంలో పురుషోత్తం నిజమైన పని అతను కేవలం యువతరాన్ని ఆదరించడం ద్వారా అతని రెప్యుటేషన్ పెరుగుతుందని, అది శివ యొక్క ఎబిలిటీ అని అందరూ చెప్పుకునేలా చేశాడు. నిజానికి ఈ పవర్ అంతా డైరెక్ట్గా శివ పురుషోత్తంకొచ్చింది కాదు, అతని తాతను చూసుకొని వచ్చింది. అయినా పురుషోత్తం ఫ్యామిలీ చివరి రక్తాన్ని నేను చూడకపోతే నేనసలు మనిషినే కాదు. నాకు సమయం వస్తుంది, ఖచ్చితంగా పురుషోత్తాన్ని వెర్రివాణ్ణి చేస్తాను అని అన్నాడు రాజ్నాథ్. నిజానికి రాజ్నాథ్ భయపడేది శివ పురుషోత్తంకి కాదు, శివ వాళ్ళ తాతయ్య పురుషోత్తంకి. ఆయన చాలా కాలం క్రితమే రిటైర్ అయినప్పటికీ అప్పట్లో ఇతను ఒక రెస్పెక్టబుల్ మినిస్టర్గా ఉన్నాడు. అతనికి భయంకరమైన సంబంధాలు, పవర్స్, భారీ నెట్వర్క్ ఉంది. అతను తలుచుకుంటే మల్హోత్రా ఫ్యామిలీని అంతం చేయటం చాలా చిన్న పని. అందువల్లే పురుషోత్తం ఫ్యామిలీకి చెందిన ఏకైక సంతానం శివ పురుషోత్తంని రెచ్చగొట్టాలి అని అనుకోలేదు. ఓహో, అసలు మీకు మెహ్రా ఫ్యామిలీ రియల్ సిచ్యువేషన్ ఏంటో తెలుసా? అనేక పరిశోధనల తర్వాత నాకింకా నిజం తెలియలేదు, కానీ ఒక విషయం చెప్తున్నాను. పురుషోత్తం కోమాలో ఉన్నప్పుడు మెహ్రా ఫ్యామిలీ పురుషోత్తం ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేశారు. బట్ అసలు పురుషోత్తం కోమాలోకి ఎలా వెళ్ళాడు అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఏవో ఒక రహస్య శక్తులు మద్దతిచ్చినట్లే కదా. నాకు తెలిసిన సమాచారం ప్రకారం పురుషోత్తం కోమాలో ఉన్నప్పుడు అతని బాడీలోకి అంతకు ముందే విషమిచ్చారు. అతన్ని రక్షించింది మాత్రం శివ పురుషోత్తమే. శివ పురుషోత్తం సడన్ గా కనిపించకపోతే మెహ్రా ఫ్యామిలీ వెనుకున్న మిస్టీరియస్ పవర్స్ ఈ పాటికి పురుషోత్తంకి అంతిమ సంస్కారం కూడా చేసేవాళ్ళు అని అన్నాడు బిల్వనాథ్. అంటే ఆ మెహ్రా ఫ్యామిలీ వెనుకున్న పవర్ ఏంటి అని తడబడుతూ అడిగాడు మల్హోత్రా. నేను ఇన్వెస్టిగేషన్ చేశాను, బట్ నాకు తెలియలేదు. కానీ దాంతో నాకు సంబంధం లేదు. నేను శ్రద్ధ వహించే విషయం ఏంటంటే పురుషోత్తం విందా ఫ్యామిలీలో ఉన్న పరిస్థితిని విచ్ఛిన్నం చేశాడు. వాస్తవానికి విందా ఫ్యామిలీ పూర్తిగా మా కంట్రోల్లో ఉంది. అలాంటిది అతను పూర్తిగా తన కంట్రోల్లోకి మార్చుకున్నాడు. అందుకే మా ఆర్గనైజేషన్ శివ పురుషోత్తంని చంపుతుంది అని అన్నాడు బిల్వనాథ్. అతను ఆ మాటలు చెప్తున్నప్పుడు అతని కళ్ళల్లో ఒక భయంకరమైన కిల్లింగ్ ఇంటెన్షన్ కనిపించింది. విందా ఫ్యామిలీ జోలికి రావద్దని బెదిరించాడు. బాంబేలో బిల్వనాథ్కి సంబంధించిన లేఅవుట్లన్నీ డెస్ట్రాయ్ చేశాడు. అందుకే శివ యొక్క ఐడెంటిటీ గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి బిల్వనాథ్ చాలా డబ్బులు చెల్లించాడు. కేవలం శివ ఇంపీరియల్ సర్కిల్కి చెందిన పురుషోత్తం ఫ్యామిలీ వ్యక్తి అని మాత్రమే కనుగొన్నాడు. మిగిలిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. అంతేకాదు, మెహ్రా ఫ్యామిలీకి లైఫ్ లైన్ దొరికినట్లే దొరికి అది తెగిపోయింది. చాలా డీప్గా ట్రై చేసినా వాళ్ళ గురించి ఎటువంటి ఆధారాలు దొరకట్లేదు. శివ గురించి ఇన్వెస్టిగేషన్ చేసే లైన్ తెగిపోయింది. అయితే బిల్వనాథ్ అభిప్రాయం ప్రకారం శివ వెనుక ఏదో మోస్ట్ పవర్ఫుల్ పవర్ ఉందని డిసైడ్ అయ్యాడు. లేదంటే అతను అంత ఈజీగా ఒక పెద్ద ఫ్యామిలీని వెళ్ళగొట్టలేడు. అందుకే శివతో వ్యవహరించడానికి బిల్వనాథ్ ఇంపీరియల్ సర్కిల్లోని పవర్ఫుల్ ఫ్యామిలీస్తో ఏకం కావాలని డిసైడ్ అయ్యాడు. బిల్వనాథ్ అన్న మాటలు విని రాజ్నాథ్ మల్హోత్రా షాక్ అయ్యాడు. ఏంటి, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు విందా ఫ్యామిలీని కంట్రోల్ చేశావా? అసలు ఎవరు నువ్వు అని తడబడుతూ అడిగాడు. బిల్వనాథ్, ఇది ఒక కోడ్ మాత్రమే. నేనెవరో మీకు అవసరం లేదు. మా ఆర్గనైజేషన్ మీతో కలిసి వర్క్ చేయాలని చూస్తుంది. ఎందుకంటే శివ లాంటి డ్రాగన్ని ఎదుర్కోవటం మీ మల్హోత్రా ఫ్యామిలీ ఒక్కళ్ళ వల్ల ఏమీ కాదు. నేనెవరు ఏంటో చెప్తాను అని తన గురించి కొంత ఇన్ఫర్మేషన్
రహస్యంగా వినిపించేలా చెప్పాడు బిల్వనాథ్. అయితే బిల్వనాథ్ చెప్పింది విన్న తర్వాత రాజ్నాథ్ మొహం ఆశ్చర్యంతో నిండిపోయింది. అపనమ్మకంగా బిల్వనాథ్ వైపే చూస్తూ ఉన్నాడు. అతని కనురెప్పలు ఎగిరెగిరి పడుతున్నాయి. సుదీర్ఘ నిశ్శబ్దం తర్వాత రాజ్నాథ్ నిట్టూర్చి, నువ్వెన్నో లక్ష్యాలు కలిగి ఉన్న వ్యక్తివి, బట్ నువ్వు కాస్త అమర్యాదగా ఉన్నావు. సరే, నేను నీతో కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నాను. అండ్ మొత్తం పురుషోత్తం ఫ్యామిలీపై కక్ష తీర్చుకోవడానికి, మీతో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నాను. ముఖ్యంగా శివ, అతన్ని అంతం చెయ్యాలి అని అన్నాడు రాజ్నాథ్. బిల్వనాథ్ కూల్గా నవ్వుతూ, కరెంట్ అఫైర్స్ తెలిసిన వాళ్ళు హీరోలు అవ్వరు మిస్టర్ మల్హోత్రా. ఇప్పుడు నువ్వు నా మాటలు వినొచ్చు. ఆ శివ పురుషోత్తం కొద్ది రోజుల్లో మా చేతుల్లో ఖచ్చితంగా చచ్చిపోతాడు అని అన్నాడు. ఆ మాటతో మల్హోత్రా ఫ్యామిలీ అందరి ముఖాలలో ఒక గ్లోయింగ్, ఒక కసి వచ్చి చేరాయి. 2 రోజుల తర్వాత కర్ణాటక స్టేట్ మైసూర్, కర్ణాటకలోని ఓల్డ్ సిటీ అయిన మైసూర్కి శివ వెళ్లిన తర్వాత మల్హోత్రా ఫ్యామిలీ ఆల్మోస్ట్ శివకి లొంగిపోయింది. ప్రశాంత్ని కూడా రాజ్నాథ్ రాత్రికి రాత్రే ఇంటికి పిలిపించాడు. అతను హౌస్ అరెస్ట్లో ఉన్నాడు, బయటకి కూడా రావట్లేదు. అంతేకాదు, రాజ్నాథ్ కూడా పురుషోత్తంకి పర్సనల్గా కాల్ చేసి అపాలజీ చెప్పాడు. అలానే మల్హోత్రా ఫ్యామిలీ నిజానిజాలు తెలుసుకోకుండా శివ పురుషోత్తంకి ఎదురుపడ్డారని, వాళ్ళు చాలా మంచి వాళ్ళని కొన్ని మంచి మాటలు చెప్పి మల్హోత్రా ఫ్యామిలీని ప్రస్తుతానికి వదిలేయండి అని వేడుకున్నాడు. అంతేకాదు, 7 స్టార్ గ్రూప్స్ శివపై రివెంజ్ తీర్చుకోవడానికి ధైర్యం చేస్తే ఏ సమయంలోనైనా తమ నెట్వర్క్తో వాళ్ళని ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పాడు. ఈ విషయం పురుషోత్తం శివకి కాల్ చేసి చెప్పాడు. బట్ శివ దాని గురించి పట్టించుకోలేదు. ఎందుకంటే అతనికి బాగా తెలుసు మల్హోత్రా ఫ్యామిలీ మళ్లీ ఎగిసిపడటానికి మోకరిల్లింది అని. శివ ప్రెజెంట్ మెహ్రా ఫ్యామిలీ గురించి ఒక క్లూ దొరకడంతో దాని గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు. అందుకోసమే అతను మైసూర్ వచ్చాడు. నిరంజన్ మెహ్రా ఫ్యామిలీతో డీప్ గా మునిగిపోయాడు. ఫ్యామిలీ వెనుకున్న సీక్రెట్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చారుకేశ ఐడెంటిటీ, ఇంపీరియర్ ఐడెంటిటీని తెలుసుకునే అవకాశం ఉంది. వీళ్ళు చాలా రహస్యంగా క్లూస్ వెతుకుతున్నారు. ఎందుకంటే ఈ మ్యాటర్ చాలా ఇంపార్టెంట్. అందుకే వీళ్ళ గురించి తెలుసుకోవాలని డిసైడ్ అయ్యాడు శివ. అండర్ వరల్డ్ లో ఉన్న పవర్ఫుల్ పర్సన్స్ తో పోరాడటం వల్లే ఏమైనా యూజ్ ఉంటుంది. గతంలో విందా ఫ్యామిలీని తారుమారుగా మార్చేసిన మిస్టీరియస్ బిల్వనాథ్, మహారాజ్ ఫ్యామిలీ వెనుకున్న మిస్టీరియస్ పవర్స్ అంతా శక్తివంతమైనవి. వాళ్ళంతా లౌకిక ప్రపంచం నుంచి వేరు చేయబడ్డారు. అయితే ఈ విషయంలో అభినవ్, సురేందర్ లాంటి వ్యక్తులు ముఖ్య పాత్ర పోషించినప్పటికీ వాళ్ళకేదైనా కనుక్కోవడం కష్టమే. మౌంటైన్ నుంచి బయటకొచ్చిన తర్వాత శివ చారుకేశ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడం ఇదే మొదటిసారి. ఒక వ్యక్తి యొక్క ఎబిలిటీ ఎంత ఎక్కువగా ఉంటే అతని భుజాలపై అంత ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. డోర్ క్లోజ్ చేసిన తర్వాత మొత్తం సిచ్యువేషన్ ని చూసేందుకు ఇండియాలో అద్భుతమైన రూల్ ఆఫ్ లేకపోతే పెద్ద గందరగోళం ఏర్పడుతుందని చారుకేశ వర్రీ అయ్యాడు. నిజం చెప్పాలంటే పర్వతంలో నివసించే పెద్దలకి ప్రపంచవ్యాప్తంగా అధికారం ఉంటుంది. వీళ్ళు అంతర్జాతీయ పరిస్థితి యొక్క గందరగోళాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. అక్కడ గందరగోళం ఉంటే అది ప్రపంచం అంతమవ్వడానికి సూచన. అందుకే శివ సక్సెస్ సాధించే వరకు ఎలాంటి ఎబిలిటీస్ బయట పెట్టొద్దని చారుకేశ కోరారు. ఇది శివ మనసును కంట్రోల్ చేయడమే కాదు, చారుకేశ శత్రువులచే శివను హింసించకుండా నిరోధించడం కూడా. ఇప్పుడు శివ మౌంటైన్ నుంచి బయటకొచ్చాడు. అతని హీరోయిజంతో దేశంలో ఇబ్బందులకు గురిచేసే అగ్ర కుటుంబాల హీరోలను అణచివేయడం, చారుకేశ యొక్క బాధ్యతలను అధ్యక్షత వహించడం అతని బాధ్యత. శివ కార్ దిగి మైసూర్లోని ఓల్డ్ టెంపుల్స్ అన్నీ దాటుకొని శిథిలావస్థలో ఉన్న ఒక బుద్ధుని టెంపుల్ దగ్గరికి వెళ్ళాడు. శివ మెహ్రా ఫ్యామిలీని పట్టుకుంటాడా? అసలు ఈ బిల్వనాథ్ ఏ ఇంటెన్షన్తో ఇండియాలోకి చొరబడ్డాడు? రాజ్నాథ్, బిల్వనాథ్ కలిసి ఏమేం చేయబోతున్నారు? శివ మైసూర్లో ఏం కనుక్కోబోతున్నాడు
ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.